బోండా ఉమా ప్రజా జీవితానికి పనికిరాడని, తన ఆఫీస్ పరిధిలోనే డిపాజిట్ లేకుండా ఓటమి పాలవుతాడని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉమా బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ సింగినగర్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి తమను ఆదరించాల్సిందిగా ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమాల పైరవీలు బ్రోకరేజ్ చేయడం మాకు అలవాటు లేదన్నారు. బోండా ఉమా దిక్కుమాలిన రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం గెలిపించమని పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదని ప్రశ్నించారు. 4 రోజులు పాదయాత్ర చేస్తే పవన్ కళ్యాణ్కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. ఏదైతే గోండా ఉన్నాడో అతను ఇక్కడ రావద్దని కూడా చెప్పే పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే పక్క సందులోనే ఆఫీస్ ఉంది, కానీ అతను ఆఫీస్ ఉన్నారే కానీ ఇది కానీ డిపాజిట్ లేకుండా ఓడిపోతారు 2 డివిజన్లో కూడా. ఎందుకంటే అతనికి ప్రజలంటే పడదు, కనీసం ప్రజలతో మమేకం అవ్వడం కూడా తెలియదు. రోజుకి ఒక అరగంట కంటే కూడా ఎక్కువసేపు ప్రజలతో కలిసే వ్యక్తి కాదు. కేవలం ఏసీ రూమ్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టడం తప్ప ప్రజలకు వెళ్దాం, ప్రజల వద్దకు వెళ్దాం, ప్రజలకి యొక్క మంచులు చూసుకుందాం, బాగోగులు చూసుకుందాం అనే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాడు. పైపెచ్చు నిన్నేమో అధికారులను బెదిరిస్తున్నాడు మాట్లాడితే. ఎందుకంటే ఏదన్నా కానీ ఎన్నికల కమిషను ఏదో ఒక నిర్ణయం తీసుకుంది. ఏదో ఒక్క అధికారి వల్ల 2 అధికారుల వల్ల మేమేదో భయపడిపోతాం అని చెప్పి ఆలోచన పెట్టుకోకుమా. మాకు అధికారులతో సంబంధం ఏం లేదు. మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ ఏదైతే భారతదేశంలో చాలా ఐరన్ లేడీ అని చెప్పుకున్న సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి. ఇటువంటి వాటికి భయపడే సమస్య లేదు. మాకు ప్రజల దీవెనలు ఉన్నాయి. నీలాగా పైరవీలు వ్యవస్థలు మేనేజ్ చేయడాలు బ్రోకరేజ్ పనులు మేము చెయ్యం. మాదల్లా ప్రజలకి మంచి చేస్తే ఓటేయమంటున్నాం, ప్రజలకి మంచి చేస్తామని చెప్తున్నాం. ఆ ధైర్యం ఉంది కాబట్టి మేము ఈరోజు సుమారు 100 రోజుల నుంచి ప్రతిరోజు కూడా రోజుకో డివిజను, రోజుకో 2 డివిజన్లు వెళ్తున్నాం. నువ్వు దుర్మార్గంగా ఏదో ఎన్నికల ప్రచారం ఆపడానికి రోజుకి 7-8 పర్మిషన్లు తీసుకుంటాడు, ఒక్క డివిజన్ పర్యటన చేయడు. చంద్రబాబు నాయుడు సిగ్గులేదు. చంద్రబాబు నాయుడు సింగిల్గా రాకుండా చంద్రబాబు నాయుడు సింగిల్గా కాకుండా ఇంకో ఇప్పుడు దత్తపుత్రుడు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్కి. ఆ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇద్దరికి సిగ్గు లేదు అని మళ్ళీ బీజేపీతో కలడం అంటే మైనార్టీ పరువు తీసే ఏదైనా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు 4% రిజర్వేషన్. బీజేపీ కాదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మైనార్టీ బొచ్చు కూడా పీకలేడు. చూసుకో, మాకు దేనికి, మాకు దమ్ము ధైర్యం ఏంటి? మా జగనన్న ఉన్నాడు. చూడండి, జగనన్న ఆంధ్ర రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడానికి చాలా ఇబ్బంది ఉండేది. ఒక ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 4 ఎమ్మెల్సీని ఇచ్చిన ఘనత ఎవరికి ఉందంటే మైనార్టీ ఘనత ఎవరికి ఉందో అది జగనన్నకే. చూసుకోండి, అది అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే ఒక డిప్యూటీ సీఎం, ఇంకొంచెం ముందుకెళ్తే ఉన్న ఇప్పుడు 4 ఎమ్మెల్సీలో ఒక వైస్ చైర్మన్. మొన్న హజ్జీకి వెళ్తున్నారు అన్న, ఒక్కొక్కళ్ళకి 80,000 ఎగస్ట్రా అవుతుందంటే చిరునవ్వుతో 1852 మందికి వాళ్ళ అకౌంట్లో 80,000 రూపాయలు వేసిన ఘనత జగన్ అనేది. మా మైనార్టీకి ఏదైనా పార్టీ ఉందా అంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాలు కూడా ప్రతి మైనార్టీ జెండా భుజం మీద పెట్టుకొని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్నకు మంచి మెజార్టీగా మేము గెలిపిస్తామని మాటిస్తున్నాం. 59వ డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉదయం 7 నుంచి ప్రతి గడప గడపకి తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ఒకే మాట, జగనన్నని గెలిపించుకుంటాం. 13వ తారీఖు ఎప్పుడు వచ్చిద్దాన్ని మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు సంక్షేమ పథకాలు అందిని జగనన్న వచ్చినప్పటి నుండి. గతంలో అయితే పింఛన్ల కోసం ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు అవి వచ్చింది. అక్క చెల్లెమ్మలకి చేయూత వచ్చింది. మా బిడ్డలకి మంచి చదువును అందిస్తున్నారు. జగన్ మావయ్యగా ఒక మంచి చదువును అందిస్తున్నారని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు చెప్తున్నారో అంత నీచంగా మనకైతే అర్థం అవ్వట్లా. ప్రతి చోట కూడా మేము అది చేస్తామని ప్రజలకు చెప్పట్లా. జగన్ని దించుతాను. ఎందుకు దించుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని దించుతాడా? లేకపోతే ఒక మావయ్యగా
ఎవ్వరూ ఆలోచించినట్టు విధంగా ఏ రాష్ట్రంలో లేనట్టు విధంగా అమ్మఒడి కానివ్వండి, పిల్లలకి విద్యా కానుక, విద్యా దీవెన ఇలాంటి పథకాలు ఒక మామయ్యగా పిల్లలకి ఇస్తున్నారని దించుతాడా, లేకపోతే అవ్వాతాతలు ఇంటి వద్దకే ఫింక్షన్ ఇస్తున్నారు ఒక పెద్ద కొడుకు కానీ దించుతాడా మనకైతే అర్థం అవట్లా. ప్రజలే చెప్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు రేపు 13వ తారీఖు తర్వాత ఈ మన ఆంధ్ర రాష్ట్రంలోనే కనబడకుండా చేస్తారు.